అందరికీ నమస్తే అండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి. సో అఖండ తాండవం వచ్చి ఇప్పటికే దాదాపు 24 రోజులైతే అవుతుందన్నమాట. నెట్, గ్రాస్, సీడెడ్, షేర్ అని మొత్తం క్లారిటీగా చెప్తాను. అది కాకుండా యూట్యూబ్లో ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అది అందరికీ తెలిసిందే అనమాట. పేర్లు కూడా నాన్ వేషణ, మళ్ళీ వచ్చి ఏజ్డ్ వాళ్ళిద్దరూ కానీ, మళ్ళీ వచ్చి గరిగిపాటి కానీ, వీళ్ళందరి మీద ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే జరుగుతుందన్నమాట. ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారనమాట. హానెస్ట్గా అండి, నా ఒపీనియన్ ప్రకారం ఒక మాట అయితే చెప్పడం అనేది జరుగుతుంది. మీరు వరకు చూడండి వీడియో అనేది. నేను ఒకటే చెప్తా, బాగా వినండి. సో ఎవరికి సపోర్ట్ చేయాల్సినంత అవసరం లేదు. వాళ్ళకి సపోర్ట్ చేసినా పెద్ద రిస్కే, వీళ్ళకి సపోర్ట్ చేసినా పెద్ద రిస్కే. ఎందుకంటే మనం ఒక ఆడియన్స్ కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉండాల్సిందే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? సో ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ వస్తే ఈ వీడియోలోకి దయచేసి ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏదో సగం వాళ్ళ పేర్లు ఎత్తంగానే నువ్వు అది ఇది అని చెప్పి కామెంట్లు పెట్టేసి వెళ్ళొద్దు అనమాట. ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే డే 24 అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 3 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నాకు తెలిసి మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఈ యొక్క డేటా అనేది మారిపోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి డే 24 జరుగుతుంది కాబట్టి సో ఇక చూసుకున్నట్లయితే టోటల్గా వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ వచ్చి 93,65,00,000 అనమాట. ఓకేనా? కూడా చెప్తానండి, ఇంతకు ముందు నిన్న మొన్న 2 వీడియోలు చేశాను అనమాట. చాలామంది ఏం చేశారంటే, సో వరల్డ్ వైడ్గా చెప్పట్లేదు, ఫస్ట్ డే చెప్తున్నావు, ఫస్ట్ డే చెప్తున్నావు, ఓపెనింగ్ డే చెప్తున్నావు అని చెప్పి చాలామంది చెప్తున్నారు అనమాట. నేను చెప్పేది అదే, చెప్పేటప్పుడు వినరు, ఏదేదో కామెంట్ అయితే పెడతారు. అది నిజమా అబద్ధమా తెలుసుకోకుండా పెడతారు అనమాట. నేనేం చెప్పాను, ఓన్లీ మన తెలుగు 2 రాష్ట్రాల్లో వరకే చెప్పింది. నేను వరల్డ్ వైడ్గా చెప్పలా. వరల్డ్ వైడ్గా వచ్చి ఇంతకు ముందు అంటే నిన్న మార్నింగ్ చేశాను అనమాట. నిన్న వీడియో వచ్చి టాలీవుడ్లో ఓపెనింగ్ డే ఓన్లీ మన టాలీవుడ్లోనే. నేను వరల్డ్ వైడ్గా చెప్పలా. మన టాలీవుడ్లో ఎంత సంపాదించింది ఒక్కొక్క మూవీ ఓపెనింగ్ డే అని చెప్పాను. దాంట్లో ఉన్నదే చెప్పాను రిపోర్ట్ అనేది. నేను ఒకటే చెప్తున్నా, బాగా వినండి. కలెక్షన్స్ అనేటివి మారుతాయండి. ఆ విషయం మీకు తెలుసో తెలీదో, కలెక్షన్స్ అనేటివి మారుతాయి. ఇప్పుడు డేటాతో తీసుకుందాం, మీకు క్లారిటీ వస్తాయి ఈ చెప్తా నేను. ఓకే, రేపు మారుతుంది, రేపు కంపల్సరీ మారుతుంది, మార్నింగ్ కల్లా మారిపోతుంది. ఎందుకు మారుతుంది తెలుసా? ఈరోజు ఇప్పుడు 24 డేటు. ఓకేనా? 24 3 లక్షలు వచ్చిందని చెప్పాను ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత నేను ఏం చెప్పాను, ఇది ఒక లైవ్ డేటా, ఇది మారిపోయే అవకాశం ఉంది అని చెప్పాను. ఓకే, మారిపోద్ది, రేపు మారిపోద్ది, కన్ఫర్మ్ ఫిగర్ అనేది వస్తుంది. నెక్స్ట్ రేపు ఈవినింగ్ కల్లా ఈ రోజు డేటా 23 అనే డేటా రేపు ఈవినింగ్ కల్లా కన్ఫర్మ్ ఫిగర్ అనేది వస్తుంది. రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. ఎందుకు, నేను ప్రతి అప్డేట్ని మీకు నేను అందిస్తూ ఉన్నాను కదా. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అదే. అరే వీడు చెప్తున్నాడు, అది లాస్ట్ వరకు మీరు చూస్తే అసలు ఈ యొక్క మూవీ గురించి ఏమవుతుంది ఏంటి అనేది తెలియట్లేదు కదా. అసలు విషయం తెలియక అడుగుతున్నా. షేర్ పరంగా 120 కోట్లు 130 కోట్లు దాటిందని చెప్తున్నారు. ఓకేనా? నాకు తెలిసి 120 కోట్లు దాటింది. ఓకే, ఒప్పుకుంటా. కొంతమంది అయితే 130 150 కోట్లు అని చెప్తున్నారు. ఏది నమ్మాలి ఇక్కడ, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదో కూడా తెలియట్లేదు అనమాట. అందుకనే నేను చెప్తున్నా, ఎండ్ వరకు చూస్తే మీరు, అంటే వీడియో కదండి రోజులు గడిచే కొంది ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కలెక్షన్స్ అనేటివి మారుతాయి. వాళ్ళు లెక్కించి మరీ వదలాలన్నమాట వాటిని. అది కొంతమంది సరిగ్గా చేయరు, కొంతమంది సరిగ్గా చేస్తారనమాట. మీకు అర్థం అవ్వాలి అని అనుకుంటే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నేను ఒకటే చెప్తా, బాగా వినండి. వీడేంద్ర ఈ విధంగా చెప్తున్నాడు అని అనుకుంటారేమో. నేను ఒకటే చెప్తా, బాగా వినండి. పుష్ప సినిమా లాస్ట్ ఎండ్ అయ్యేంత వరకు ఓటీటీలో రిలీజ్ అవుతుంది అనగా, సో ఆ మూవీ కలెక్షన్స్ వదిలేరు. ఎంత వదిలేరు 1866 ఎంతో వదిలేరు అనమాట. సో ఓకే, 1866 వదిలేరు. లాస్ట్కి ఏమైంది, ఆ యొక్క ఐటీ సోదాలు జరిగి మీరు అఫీషియల్ పోస్టర్ అనేది వదిలేరు. అది ఎంత కలెక్షన్ చేసింది అని చెప్పి వచ్చి రిస్క్ తీసుకున్నారా? అక్కడ ఏమైంది, లాస్ట్కి
1718 నిన్న చెప్పా నేను, అది పనిగా లాస్ట్ ఫిగర్ నిన్న చెప్పా, అదే లాస్ట్ ఫిగరు 1718 ఎంతో సంథింగ్ నేను మర్చిపోయానండి, ఏమనుకోవద్దు. సో అంత వచ్చిందనమాట. ఐటీ సోదాలు జరిగి సగం సర్వనాశనం అయ్యిందా లేదా ఆ కలెక్షన్ల పరంగా? అదే నేను చెప్పేది. చాలామంది చూస్తున్నారు కానీ నెక్స్ట్ వీకెండ్కి 76 కోట్ల 75 లక్షలు అయితే సంపాదించిందనమాట మన అఖండ 2 మూవీ. ప్రతి అప్డేట్ని అందిస్తానండి, వెయిట్ చేయండి అంతే. సో సెకండ్ వీక్కి 12 కోట్ల 3 లక్షలు అయితే వచ్చిందనమాట. వీక్ 3కి 4 కోట్ల 1 లక్ష అయితే వచ్చిందనమాట. టోటల్ ఇండియా నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 93 కోట్ల 65 లక్షలు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. సో ఇక దీని టోటల్ గ్రాస్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా 122.6 లక్షలు అయితే ఉంది. అంటే 122 కోట్ల 6 లక్షలు అయితే ఉందన్నమాట. అంటే ఒక 2 లక్షలు పెరిగిందండి. ఓకే, ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 110 కోట్ల 25 లక్షలు అయితే వచ్చిందనమాట. ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే 12 కోట్ల 35 లక్షలు, 5 లక్షలు పెరిగింది. ఇప్పుడు 5 లక్షలు పెరిగింది. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పా, ఈ యొక్క ఓవర్సీస్ కలెక్షన్ అనేది 12 కోట్ల 30 లక్షలు అలాగే ఉంది అని 5 లక్షలు పెరిగింది. సో ఇక చూసుకున్నట్లయితే ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ 100 కోట్ల పైనే ఉంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. షేర్లో సీడీలో చూసుకున్నట్లయితే 120 కోట్ల పైనే ఉందన్నమాట ఈ యొక్క అఖండ మూవీ. ఇవన్నీ పక్కన పెడదాం. సో నేను ఒకటి చెప్తా, ఇప్పుడు బాగా వినండి పబ్లిక్కి. అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ సగమతం అవుతున్నారు అనమాట. కలెక్షన్ల పరంగా వదిలేయండి, దీనేనండి చెప్పేది. ఇప్పుడు నేను ఇంతకు ముందు నేనేం చెప్పాను, వరల్డ్ వైడ్గా ఎంత సంపాదించింది అని అంటే ఓపెనింగ్ డే మీకంటూ ఒక ఫిగర్ అనేది ఉంది. ఇప్పుడు ఓజీ మూవీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకేనా? ఈ యొక్క అఖండ 2 తాండవం వచ్చి 5th ప్లేస్లోనో 7th ప్లేస్లోనో ఉంది. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పా. వరల్డ్ వైడ్గా ఎంత సంపాదించింది ఓపెనింగ్ డే ఒక ఫిగర్ అనేది వాళ్ళ అఫీషియల్ పోస్టర్ అనేది వదిలేరు కదా. నేను దాని కాదురా నాయనా బాబు చెప్పింది, నేను ఓన్లీ మన తెలుగు 2 రాష్ట్రాలలో ఓపెనింగ్ డే ఎంత సంపాదించింది అని చెప్పా. చాలా మందికి ఇది అర్థం కాక ఇది నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది కామెంట్లు పెడుతున్నారు అనమాట. అదే నేను చెప్పేది, వీడియోని ఎండ్ వరకు చూడకుండా మీకు ఏం అర్థం అవుతుంది? అర్థం కాదు కదా. నేను ఎన్నిసార్లు మొత్తుకున్నాను బ్రో, అది వరల్డ్ వైడ్ వాళ్ళ అఫీషియల్గా ఒక పోస్టర్ అనేది వదిలేరు. 156 కోట్లు 154 కోట్లు అనేది వదిలేరు ఫస్ట్ డే. నేను తెలుగు 2 రాష్ట్రాల్లో వరకే, నేను ఇండియా మొత్తం తీసుకోవాలా, నేను తెలుగు 2 రాష్ట్రాల్లో వరకే ఎంత సంపాదించింది అని చెప్పా. నేను ఇప్పటికీ ఒకటే చెప్తున్నా, 1 గంట క్రితం ఏ మూవీ అనేది పై చెయ్యి ఉంది, ఏ మూవీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని కూడా చెప్తా. నేను బల్ల గుద్ది చెప్తున్నా, నేను ఒకటే చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి 10 రోజులు కానీ లేదా 5 రోజులు కానీ 6 రోజులు కానీ 7 రోజులు కానీ నెల కానీ సంవత్సరం కానీ మీరు కంపారిజన్ చేసి చెప్పమన్నా చెప్తా. ఓకేనా? ఈ యొక్క 2025లో వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో అది కాదా గ్రాస్ కలెక్షన్ అని చెప్పి ఇలా మాట్లాడాను అనమాట. అలా మాట్లాడడం కూడా తప్పైతే మనం ఏం చేస్తాము చెప్పండి? అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఏంటంటే వీడు ఏం చెప్తున్నాడు, 2 తెలుగు రాష్ట్రాలలో ఎంత సంపాదించింది ఓపెనింగ్ డే అని అన్నా, ఒక ఫిగర్ అనేది చెప్పా. వీళ్ళు ఏం చేశారంటే, బ్రో నువ్వు చెప్తున్నది రాంగ్ బ్రో అది ఇదనని. ఎలా రాంగ్ అవుతుంది? నేను ఒకడైతే కామెంట్ పెట్టాడు. ఏమని కామెంట్ పెట్టాడు? ఓపెనింగ్ డే వచ్చి ఓజీ మూవీ 154 కోట్లు 160 కోట్ల సంథింగ్ కరెక్ట్గా తెలియదు, ఒక ఫిగర్ అనేది పెట్టాడు, ఈ మధ్యలోనే పెట్టాడు అని చెప్పి పెట్టాడు. నేనేమనుకున్నాను తెలుసా? నవ్వొచ్చింది నాకు, ఫస్ట్ నవ్వొచ్చింది. నేనేమనుకున్నానంటే, అరే నేను చెప్పింది ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలకే కదరా, నేను వరల్డ్ బయటికి ఎక్కడ చెప్పాను అనేది నవ్వు వచ్చింది. వీడియోలో కూడా నేను ఫస్ట్లో చెప్పానండి, ఈ యొక్క నాన్ వేషన్ అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది అనమాట. సో ఈ కాంట్రవర్సీలో నిజంగా పబ్లిక్కి ఉన్నంత పవర్ ఎవ్వరికీ లేదు. ఒకప్పుడు వాళ్ళది నడిచేది నైజం, వాళ్ళది నడిచేది ఎక్కువగా. ఏమని? వీడు చెప్తే వాడి మాట, వాడు చెప్తే వీడి మాట, వాళ్ళు చెప్తే వీళ్ళ మాట, వీళ్ళు చెప్తే వాళ్ళ మాట. పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరి మాట నమ్మాలో తెలియక వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనమాట. ఓకేనా? ఇప్పుడు అతను దొరికాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అతనంటే నాకేం మొక్కు కాదు, ఏమీ కాదు.
వదిలేండి అతను కూడా, మనకు సంబంధం లేదు. సో అతను దొరికాడు కాబట్టి అతని విషయంలో ఏం జరుగుతుందంటే అతను దొరికాడు కదా అని చెప్పి అతన్ని గుంజుతున్నారు. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మేమేందో చూపిస్తాము అంటే ఒకప్పుడు ఆ యొక్క బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. అలా ఎలా మారిపోతారు బ్రో అని నేను అడుగుతున్నా. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే అతనికి సపోర్ట్ చేయకూడదు, ఇతనికి సపోర్ట్ చేయకూడదు. అసలు ఎవరి వీడియోలు చూడకుండా సైలెంట్గా ఉండండి. పబ్లిక్ పవర్ ఏందో తెలుస్తుంది. అప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు కదా. అప్పుడు అందరూ సైలెంట్. ఇప్పుడు ఆ ఏజ్డ్ అనే అతను ఒక అతను ఉన్నాడు. సో ఆ ఏజ్డ్ అనే అతను ఇతని మీద వీడియోలు అయితే చేశాడు అనమాట. ఓకే, ఒప్పుకుంటాం, బాగానే ఉంది. ఇప్పుడు అతను ఐఏఎస్ ఐపీఎస్ అధికారికి సంబంధించిన వాళ్ళు అనుకుంటా. సో వాళ్ళేలే అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదరింగ్ చేసి మనకు చెప్తాడు అనమాట, సొసైటీలో ఏం జరుగుతుందో అని. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఇక్కడ మెయిన్ ఒకటి ఉంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడండి, సైలెంట్ అయిపోండి. అట్టని చెప్పి నేను అతనికి సపోర్ట్ చేయట్లేదు, ఇతనికి సపోర్ట్ చేయట్లేదు అనమాట. అతనుగా అక్కడ విదేశాల్లో తిరుగుతుంటాడు అతనికైతే అసలు వద్దు. అతను మనకు సపోర్ట్ చేయము, మనం ఎవరికి సపోర్ట్ చేయము, సైలెంట్గా చూస్తామన్నమాట. ఎవరు ఏం మాట్లాడకూడదు యూట్యూబ్లో. ఇది కానీ మాట్లాడితే పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది అనమాట, పెద్ద కాంట్రవర్సీ. వాడిని తీసుకొని వచ్చి వాడిని రచ్చ రంబోలు చేసి నానా గాబరి చేసి రోల్ చేస్తున్నారు అనమాట. అందుకే నిన్న ఒక యూట్యూబర్ వీడియో చూసా, ఎలా ఉందో తెలుసా? 12 నిమిషాలు. ఇదిగో ఇదే సైలెంట్ 12 నిమిషాల వీడియో. ఆ యొక్క 12 నిమిషాల్లో పబ్లిక్కి ఏమర్థమైందంటే ఏం జరిగినా మాట్లాడకూడదు, సైలెంట్గా చూస్తూ ఉండాలి, లాస్ట్కి ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాంలే అని చెప్పి సైలెంట్గా ఉండాలి. ఇక్కడ ఎవరిది తప్పు కాదో తెలియట్లేదు అనమాట. ఎవరి మీద వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎవరికి సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉండి మనం చూస్తూ ఉండి పోతూ ఉండాలి, అంతే. అలా పోతూ ఉండాలా. వాళ్ళ ఇదిలో వాళ్ళే పోతారు. మనం ఎవరికి సపోర్ట్ చేయకూడదు. నాకు తెలిసిందేనా, నాకు వాళ్ళు ఇదేం కాదు, వీళ్ళు ఇదే కదా అనమాట. సో ఈ యొక్క వీడియోలో నేను ఎవరి మీద బ్యాడ్గా మాట్లాడలేదండి, ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఎవరి గురించి సపోర్ట్ చేసినట్టు కూడా నేను మాట్లాడలేదు. ఈ యొక్క వీడియోని నార్మల్గా ఎంటర్టైన్మెంట్గా చూడండి. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.